నిజామాబాద్ సమిష్టి కృషి ప్రజల సహకారం ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నేరాల నియంత్రణ సాధ్యమైందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో 2025 వార్షిక క్రైమ్ రిపోర్టు విడుదల చేసిన ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే జిల్లాలలో నేరాల సంఖ్య తగ్గిందని ఆయన తెలిపారు. 2024లో మొత్తం 8,983 కేసులు నమోదు కాగా 2025లో ఆ సంఖ్య 8,624కు తగ్గిందన్నారు. అయితే పిల్లలపై నేరాలు 120 నుంచి 168 వరకు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారణలో పోలీసులు చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని సిపి చెప్పారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మన యాన్యువల్ ప్రెస్ మీట్ అంటే యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ మనం ఇవాళ నిజామాబాద్లో క్రైమ్ సిచ్యువేషను తర్వాత వాళ్ళ పోలీసింగ్ యొక్క స్టేటస్ డిస్కస్ చేసుకోవడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ముందుగా మనం నేను సిపి నిజామాబాద్గా మార్చిలో వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సీనియర్ ఆఫీసర్స్కి, తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి, తర్వాత అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ ఇయర్ మన క్రైమ్ స్టేటస్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూసుకుంటే టోటల్ 8,624 కేసెస్ రిజిస్టర్ అయినాయి. లాస్ట్ 1 ఇయర్లో 268 మందిని జైలు శిక్ష విధించడం జరిగింది. అదే 2024లో వచ్చేసరికి అది ఫిగర్ 92 ఉండేది. 23లో 5గురే జైలు శిక్ష అనుభవించారు. మీరు ఇఫ్ యూ సీ దిస్, మనం కోరిలేట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్, మిగతా ఎన్ఫోర్స్మెంట్ పెరుగుతున్న కొద్దీ యాక్సిడెంట్స్ వల్ల చనిపోయే వాళ్ళ డెత్స్ తగ్గిపోతున్నాయి. నల్పేట పోలీస్ స్టేషన్ ట్రూ. దట్ ఈస్ ఏ కేస్ విచ్ ఇస్ ఇంకా మాకు కేసు కాలేదు. బట్ ఏసీపీ నిజామాబాద్ టీమ్స్లో దే హ్యావ్ డన్ వెరీ హార్డ్ వర్క్. నెల్లూరు నుంచి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అనేది వెతుకుతున్నారు. బట్ దే ఆర్ థింగ్స్ విచ్ వీ కుడ్ నాట్ చేస్. జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలు పంచాయతీ ఎన్నికలు ప్రభావం చూపాయి. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపే పరిస్థితి. గ్రామ అభివృద్ధి కమిటీస్ ఉన్న చోట అంటే యాక్చువల్లీ అదే అన్నారు, గ్రామ అభివృద్ధి కమిటీ ఇంపాక్ట్ చూపిస్తాయని. బట్ ఫర్ వన్ థింగ్, యునానిమస్ అయిన జీపీలు ఆర్ మోర్ ఇన్ ఆర్మూర్ అండ్ తాగేసి రేపు రాత్రి రోడ్ల మీద తిరగడాలు, సైలెన్సర్లు తీసేసి బైకులు తోలటాలు, రోడ్ల మీదకి వచ్చి కేకులు కట్ చేసుకోవడాలు, ఇట్లాంటివి ఏమి చేసినా కానీ వీ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్. అందరూ లా అబైడింగ్గా ఉండి ఇంట్లో కావాలంటే ఒక కేక్ కట్ చేసుకొని క్లాప్స్ కొట్టుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని దే కెన్ హ్యాపీలీ రెస్ట్. రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తే ఊరుకోము. అన్నెసరిగా పని లేకుండా రేపు రాత్రి రోడ్డు మీద కనుక తిరిగితే యూ విల్ బి పిక్డ్ అప్ అండ్ సెంట్ టు నియరెస్ట్ పోలీస్ స్టేషన్. మళ్ళీ తెల్లారిపోతని పంపిస్తాం.